ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? కాంగ్రెస్ పాలన నేనైతే లారీ డ్రైవర్ని. యాక్చువల్గా ఎక్కువ శాతం తిడుతున్నారు. బస్సు సౌకర్యం వల్ల అయినా సరే, పథకాల విషయంలో అయినా సరే, 6 గ్యారెంటీల విషయమైనా సరే, ఏదైనా సరే నేను మొత్తం జనాలలో తిరుగుతూ ఉంటాను. యాక్చువల్గా అయితే ఎక్కువ శాతం తిడుతున్నారు. వ్యతిరేకత భావం చాలా ఉంది. కేసీఆర్ పరిపాలన ఒక విధంగా చాలా మంచిగా ఉండే. ఒకప్పుడు వెంకటి చెప్పుకుంటే వాళ్ళు ఏది ఎన్టీ రామారావు గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇలా చెప్పుకునేవాళ్ళు. అందులో ఈయన కూడా ఒక కేసీఆర్ కూడా ఒక మెంబర్గా వచ్చిండు, అందులో లైన్లోకి వచ్చిండు. ఏంటంటే ఒక రైతు చనిపోతే ఒకరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక రైతుకి ఇన్సూరెన్స్ కట్టి వితిన్ చచ్చిపోయిన 6 రోజులల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించిన మహనీయులు ఎవరు లేరు ఈ దేశంలో. అప్పుడు ఇచ్చేదన్న పథకాలంటే వచ్చే ఈ పథకాలు షాదీ ముబారక్ అయినా సరే, మళ్ళీ పింఛన్లు అయినా సరే, ఏవైనా మంచిగా ఏదంటే అవైలబుల్గా జనాలకు డైరెక్ట్గా ముట్టినాయి. మాది ఏంటంటే గ్రామం, విలేజ్, తానికి ఇబ్బంది, నీళ్ళు లేకుండే. ట్రాక్టర్లు వస్తే నీళ్ళు, ఇక ట్రాక్టర్లు వచ్చినప్పుడు ఏదైతే లీడర్ సర్పంచ్ ఉంటాడో ఆయన నచ్చిన వాళ్ళకి నీళ్ళు పోసేది, నచ్చని వాళ్ళకి నీళ్ళు పోయేది. ట్రాక్టర్లు ఏమాడు బిందెలు తీసుకొని పోయేది. కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి కుళాయి నీళ్లు, నల్లా నీళ్లు, సంపులు నిండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మేడిగడ్డ వల్ల కుంగిపోయిందని అన్నారు కదా, అసలు ఎంతవరకు నిజమంటారు? మీకు ఏమైనా ఐడియా ఉంది దాని మీద? అయితే నేను లారీ డ్రైవర్ నాటి సిమెంట్ తీసుకుపోయినా, కాళేశ్వరానికి కూడా సిమెంట్ తీసుకుపోయినా. జరుగుతూ ఉంటాయి పొరపాట్లు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పిల్లలు పొంగుతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము కదా. అది యాక్చువల్గా జరుగుతూ ఉంటాయి, అవి కామన్. అవి దాన్ని చూసించి భూతద్దలో చూపించే పని చేయొద్దు ఎప్పుడైనా. అని ఏదైనా నిర్మాణాలు అన్నప్పుడు పొంగుతూ ఉంటాయి, మళ్ళీ కడుచుకుంటే మళ్ళీ కొన్ని పైసలు వేస్ట్ అయిపోతుంటాయి అంతే. కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉండేనా. ఎందుకంటే పెళ్ళిళ్ళకైనా సరే, దేనికైనా సరే, అది దాని ఏంటంటే తినలేదు అనుకోవద్దు. కేటీఆర్ దావోస్కి వెళ్ళి అప్పుడు కంపెనీలు అయ్యి తెచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంపెనీలు తెస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి అప్పుడు, ఈయన కేటీఆర్. ఆయన అభివృద్ధి పనులు చాలా, హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో మొత్తం ఐటీ పార్కులు నిర్మించి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎక్కడ అర్థమైతే లేదు. అది పిల్లల భవిష్యత్ ఏంది, చదువుకునే వాళ్ళ భవిష్యత్ ఏంది, ఏది ఆలోచిస్తురా? ఇక ఒకడు అంటాడు జెండా పట్టుకుంటాడు, ఒకడు అంటాడు జై శ్రీరామ్ అంటాడు, ఒకడు అనుకుని మతాలు కులాలు దీని మీద కొట్లాడిపించి తప్ప జనాలకు వచ్చేది ఏం లేదు. కొత్త బీద ప్రజలను కొట్టి వస్తారు, వాళ్ళు కోట్ల రూపాయలు ఎంకేస్తారు. కేసీఆర్ కంపల్సరీ మళ్ళా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు అంతే. రేవంత్ రెడ్డి గ్యాప్ అంతే, కంపల్సరీ. వయసు అయిపోతుంది కదా, మరి నెక్స్ట్ ఎవరు అనుకుంటారు? కేసీఆర్ లేకపోతే నెక్స్ట్ ఎవరు? ఈయననే రావచ్చు, కేటీఆర్ కావచ్చు. హరీష్ రావు కూడా బాగా చురుక్కుంటాడు కదా, ఆయన కూడా చాలా. ఒకసారి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలా అసలు సెక్యూరిటీ లేదు, ఆయన ఎంబడి బాడీ గార్డ్ లేరు. 15 రోజులు ఆ కల్వకట్టలు ఎంబడి తిరిగిన ఆయన నైట్. అసలు మాకు కూడా తెలియదు ఆయన వచ్చిండని. నైట్ 10 గంటలకు కల్వకుర్తికి వచ్చి ఫోన్ చేసిండు కార్యకర్తలకు, మేము ఇట్లా వచ్చినాం, ఇటు రాండి అని. దానికి అందరూ వెళ్ళి చూస్తే ఆయన వెంబడి ఎవరు లేదు, సెక్యూరిటీ ఒక్కడే వచ్చింది. డేరింగ్ డాష్ మ్యాన్, డేరింగ్ డాష్. ఒకసారి సిద్దిపేట లారీకి తీసుకొని పోయినాడికి ఈ కాన్వాయ్ తీసుకొని లైట్ లేపిస్తున్నాడు మొత్తం ఒకడే. ఆయన డేరింగ్ అని, అసలు సెక్యూరిటీ ఉండదు. కవిత మీద కూడా లిక్కర్ కేసు అయ్యే ఇష్యూలు వచ్చాయి కదా, ఎంతవరకు నిజం అంటారు? ఇక ఇవన్నీ ఏ దేశం ఎవరి మీద లేదు, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళి పోయి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు. ఏది కేసులు తప్పించుకోనికే, వాళ్ళ మీద అభియోగాలు తప్పించుకోనికే. ఎవరు చేయలేదు చెప్పండి. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి పోతున్నారు కదా నాయకులు, కార్యకర్తలు ఏమో మారట్లా, పైసల నాయకులు మాత్రం ఈజీ కండోలు మార్చడానికి సిద్ధం అవుతున్నారు. దానిపై అభిప్రాయం ఏందన్న? వాళ్ళు ఓదినంత మాత్రం కార్యకర్తలు పోతారా? కార్యకర్తలు నాయకులకు మనం ఏం చేయాలి? నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళని బొంద తీసి బొందలు పెట్టాలి. అంతేనా?
అసలు కార్యకర్తలు అనేది మారరు. ఒకడు పోయినంటే లీడర్ పోయినంటే కార్యకర్త మారాడు, అది తప్పదు. కార్యకర్తకు ఒక లక్ష్యాలు ఉంటాయి, వీళ్ళకు ఆ లక్ష్యాలు ఉండవు. కోట్ల రూపాయలు అమ్ముడుకోవడం, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ కావడం, వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఏదైతే కేసులు వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వేరే పార్టీలకు జంప్ అవుతుంటారు. వాళ్ళ స్వలాభం కోసం, కార్యకర్తల స్వలాభం కోసం, నియోజకవర్గం కోసమే కాదంటారా, అంత వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ స్వార్థం కోసం. ఉత్త పేరేంది ఈ పార్టీ గెలిచింది అభివృద్ధి కోసం ఇళ్ళకి పోతున్నా అంటారు. ఏ అభివృద్ధి వాళ్ళు పోయినా కానీ అదే అభివృద్ధి ఉంటుంది, ఏం చేసినా అది వాళ్ళే ఉంటారు. కానీ అభివృద్ధి ఏం చేంజ్ కాదు. 7 గుంతలు ఆడనే ఉంటాయి, 7 రోడ్డు ఆడనే ఉంటుంది, 7 మనుషులు ఆడనే ఉంటారు, కొట్టుకొని వస్తుంది. కంపల్సరీ. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తే మంచిగా అంటారు, రైతు బంధు వేయకుండా చెడ్డ అంటారు. ఇప్పుడు ఏంటంటావు, రేవంత్ రెడ్డి రైతు బంధు ఒకటే ఏంటంటూ అకౌంట్లలో అమౌంట్ ప్లే చేయలేడా, ఏం చేయలేడు అది చెప్పమండు. టైం లేదా అప్పుడు. ఇప్పుడు ఆయన వచ్చేందంటే సంవత్సరంన్నర అయింది, సంవత్సరంన్నర అనుకో ఇంచుమించు. అప్పుడు ఆయనకు కావాలంటే కాదు కదా, మనము ఏంటంటే కొత్త ఇంట్లోకి పోయినా కూడా జర టైం పడుతుంది. ఆయన అట్లా కాదు కదా. ఇప్పుడు ఆయన ఒకటేసారి అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు మొన్న వచ్చి భూమి పూజ చేసిపోయిండు. ఎవరు ఏం పేరు అంటావు ఆయన పేరు, తిరుపతి రెడ్డి భూమి పూజ చేసిపోయిండు. ఇది ఏంటంటే గ్రౌండ్ మొత్తం పెద్దగా అవుతుంది. ఇప్పుడు కొడంగల్ కాడికి అభివృద్ధి బాగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఏంటంటే రైతు బంధు ఒకటే వాడతారు. రైతు బంధు ఒకటి వాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఇవన్నీ ఆపుకుని వాళ్ళకు రైతు బంధు వేయాలా, రైతు బంధు అభివృద్ధి కావాలంటారు డబ్బులు. ఇప్పుడు జర కేసీఆర్ ఏం చేసిందంటే రోడ్లు అవి ఇవి వేరొక వేసింటాడో అవి మనము ఏంటంటూ వాటర్ తెచ్చిండు అవి రేవంత్ రెడ్డి ఏం చేసిండు వాటర్ అవి ఇవి అని పట్టించుకోకుండా మెయిన్ ముఖ్యం రోడ్లు చేసిండు అభివృద్ధి. ఇప్పుడు కొడంగల్కి అయితే మంచిగా ఉంది అబ్బా. అదంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, పర్వాలేదు. కొడంగల్ కడిగితే మంచిగా ఉంది. ఇప్పుడు మాబ్నారుడు తాండూరుడు మంచిగా చేస్తున్నాడు, పర్వాలేదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చి నిన్న 50,000 ఓట్లతో ఓడగొడతా రేవంత్ రెడ్డి అంటుండే, అవన్నీ కాను విషయం కానీ అదే మనం ఏం చెప్పలేము. అప్పుడు ప్రజలు ఏముంటారంటే అప్పుడు ప్రజలు ఏంటంటే ఇక్కడ అమౌంట్ అది విషయం మనం అలాగా అప్పుడు అది ఏం జరుగుతా మనం చెప్పలేము. అది గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి మళ్ళీ? ఖచ్చితంగా వస్తాడు. ఎన్ని వేల మెజార్టీ రావచ్చు అది మనం చెప్పలేము. మనం గెలిచేదే గెలుస్తాడు. సీఎం పక్కా అవుతాడు. మీ ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి. సీఎం కూడా ఆయన కదా, ఆయన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే మంచిగా పనులు చేస్తున్నాడు, మంచిగా అవుతున్నాయి, మంచిగా పనులు అవుతున్నాయి, మంచిగా చేస్తున్నాడు. ఏమంటే జర అతనికి అధికారం అంతా మంచిగా ఉంది కానీ ఏమంటే అప్పులు చేసి నెత్తి మీద పెట్టి పోయిండు కేసీఆర్. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని అవి అని ఇవి అని ఏడున్నాయి, ఏమిటికి ఏం లేవు. కాకపోయినా రేవంత్ రెడ్డి సార్ ఏమంటే కొంచెం టైం పడుతుంది రానికి చేయడానికి పనులు. ఎప్పటి నుండి తెలుసు రేవంత్ రెడ్డి? చాలా 10-15 నెలల నుంచి తెలుసు ఆయన. అనుకున్నా సీఎం అవుతాడని? అవుతాడు, కన్ఫర్మ్ అవుతాడు. మళ్ళీ గెలుస్తారా కొడంగల్ నుంచి? ఈసారి కన్ఫర్మ్ 80% 100% గెలుస్తుంది. కేటీఆర్ వచ్చి 50,000 ఓట్లతో ఓడిపోతాడు రేవంత్ రెడ్డి అంటాడు. చేతగా అంత సీన్ లేదు అతను, ఆయనకు సీన్ అంతగానం లేదు. రేవంత్ రెడ్డి సారే వస్తాడు, అన్ని పనులు అయితే. కాకపోయినా ఏంటంటే కొద్దిగా అప్పులు కట్టుకుంటున్నాడు అన్ని. ఆయన చేసిన అప్పులు కడుతుండు అంతే, ఆయన చేసిన అప్పులే కడుతున్నాడు ఆయన ఎందుకు మనం పేదలను కొట్టి మోసం చేసి 3 ఎకరాల భూమి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన ఎవరికి ఇచ్చిండు? ఒక్క ఇల్లు కొడంగల్ ఏరియాలో ఒక్క ఇల్లు ఒక్క బంగ్లా చూపమని. రేవంత్ రెడ్డి పక్కా వస్తాడు.